హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగా వాళ్ళ ఇంటికి విజయేంద్రని పలకరిద్దామని గంగా వాళ్ళ అమ్మా నాన్న లక్ష్మి పైడిరాజు వస్తారు. కానీ శకుంతల వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి అవమానిస్తుంది. ఒక్కసారి రావద్దు అని చెప్పాను, అయినా సిగ్గు లేకుండా ఎందుకు ఈ ఇంటికి వచ్చారు? అది మాత్రమే కాదు, మీ అమ్మాయి ఎప్పుడైతే కోడలుగా ఈ ఇంట్లో ఉండి అడుగు పెట్టిందో అప్పుడే మా బతుకులు ఇలా తగలబడ్డాయి. దినదిన గండంగా అయ్యింది. మీ కూతురు వల్లే ఇదంతా అని లేనిపోని నిందలు వేస్తూ, మీరు తినడానికి పుష్టిగా తినడానికే ఇంటికి వచ్చారా అని చాలా ఘోరంగా అవమానిస్తుంది శకుంతల. ఇషిక కూడా అయినా ఒకరి ఇంటికి వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో ఎలా వస్తారు అని అనేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన గంగ ఇషిక అని గట్టిగా అరిచి, చూడు, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి, అది పద్ధతి, అది నీ దగ్గర లేదు. నీ దగ్గర కామన్ సెన్స్ లేకుండా ఎదుటి వాళ్ళకి లేదు అంటున్నావేంటి? అమ్మగారు, మీరు కూడా ఎందుకు మా అమ్మా నాన్నల్ని ఇంతలా అవమానిస్తున్నారు? ఒకరి డబ్బులు తీసుకోవాలన్నా ఒకరి సొమ్ము తినాలి అన్నా మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి మా అమ్మ పని చేస్తూ నన్ను పెంచింది, నా కడుపు నింపింది. ఇప్పటి వరకు ఎవ్వరి దగ్గర చేయి చాచి ఒక్క రూపాయి కూడా అడగలేదు. అలాంటిది వాళ్ళని మీరు తినడానికి వచ్చారా అని ఎందుకు అడుగుతున్నారు? తప్పమ్మగారు, మీరు మాట్లాడుతుంది తప్పు అని అంటుంటే శకుంతల ఏమీ మాట్లాడకుండా పొగరుగా ఫేస్ పెట్టుకుంటుంది. ఇంకప్పుడే గంగ, అమ్మ, నా కోసం వచ్చి మీరు అవమానాలు పడద్దు. అయినా ఒక అండ తోడు అంటే అది కేవలం డబ్బులోనే కాదు, చూసే మనసులో తోడుగా ఉంటాం, కన్నీళ్ళు తుడిచే చెయ్యి ఉండాలనే ఒక కోరికతోనే ఉండాలి. ఇక మీరు ఇంటికి రావద్దు, వెళ్ళండమ్మా అని పాపం గంగ వాళ్ళమ్మ లక్ష్మి పైడిరాజుని అక్కడి నుండి పంపించేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. రూమ్లోకి వెళ్ళిపోయి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది గంగా. కరెక్ట్గా అప్పుడే రుద్ర రంగ ఇంటికి రీచ్ అవుతారు. అలా లక్ష్మి పైడిరాజు ఇద్దరు బయటికి చాలా డల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అత్తయ్య గారు, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు బాబు, అయ్యగారిని పలకరించాలని వచ్చాము అయ్యగారు అని అంటారు. అవునా, మరి పెదనాన్నతో మాట్లాడారని అడుగుతారు. లేదు బాబు అని అంటారు. ఏంటి, మాట్లాడలేదా? మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది, మళ్ళీ మా పెద్దమ్మ మిమ్మల్ని ఏమైనా అని అంటారు. బాబు, మీ పెద్దమ్మ గారి గురించి వదిలేసేయండి, ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ మమ్మల్ని అవమానిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మా మనసులో ఉన్న బాధ అంతా ఒకటే, గంగ మా కూతురు కాదు, గంగ ఎవరో గొప్పింటి అమ్మాయే. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ లేని వాళ్ళ కడుపులో పుట్టానని గంగ మీ పెద్దమ్మ గారి దగ్గర అవమానాలు భరిస్తూ ఉంది. అది మేం భరించలేకపోతున్నాం. వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలిస్తే అప్పుడైనా గంగకి ఒక గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా గంగ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది బాబు. ఎలా అయినా వాళ్ళ అమ్మా నాన్నని మీరే కనిపెట్టాలి బాబు. ఆయన ఆయన కావాలనే గంగ వాళ్ళ నాన్నగారు గంగని చిన్నప్పుడే వదిలించుకున్నారు అనేసరికి, మీరు ఏం మాట్లాడుతున్నారు, కాస్త సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి అని అంటారు. చెప్తాను బాబు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. 20 ఏళ్ల క్రితం నేను గాంధీనగర్లో పని చేస్తూ ఉండేదాన్ని. అప్పుడే రోడ్డుపై పని ముగించుకొని అలా వెళ్తూ ఉంటే అప్పుడు ఒక అతనితో మాట్లాడుతూ ఉన్నాడు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. రేయ్ చూడు, నా వంశాన్ని నిలబెట్టడానికి, నాకు ఇంటి పేరుని పెంచడానికి ఒక మగబిడ్డ కావాలి అనుకున్నాను. కానీ ఇదిగో ఈ ఆడబిడ్డ పుట్టింది. ఈ ఆడబిడ్డ వల్ల నాకు ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి తన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను. తీసుకువెళ్ళి ఏదో ఒక అనాథ శరణాలయంలో పడేతనని అని అంటారు గంగ వాళ్ళ నాన్నగారు. అది కాదు సార్, అమ్మగారికి అనేలోపు, ఏయ్, దానికి మత్తు మంది ఇచ్చాను కాబట్టి అది 2 గంటలు స్పృహలోకి రాదు. ఈలోపు పాపని ఏ అనాథ శరణాలయంలో జాయిన్ చేశానో కూడా తనకి చెప్పను. కాబట్టి వెళ్ళు అని అంటారు. ఇంక వెంటనే ఒక అతను పాపని ఎత్తుకొని అనాథ శరణాలయం దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి గేటు ముందు వదిలేసి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ మాటలన్నీ వింటుంది లక్ష్మి. ఇంక లక్ష్మి విని వెంటనే ఫాలో అయ్యి గంగాని గేట్ దగ్గర వదిలేసిన గంగని పాపం ఎత్తుకుంటుంది.
బిడ్డ అని ఎత్తుకొని పాపం అలా తన్నైతే ఆ ట్రంక్ పెట్టెతో సహా ఇంటికైతే తీసుకొని వస్తుంది. అప్పుడే పైడిరాజు, ఏయ్ ఎవరి పాప అని అడుగుతారు. ఎవరో అయ్యా, పెద్ద మనిషిలాగే ఉన్నాడు, కానీ బుద్ధి మాత్రం చిన్నది. ఆడపిల్ల పుట్టింది అని వదిలించుకున్నాడు, అనాథ శరణాలయంలో పడేయమన్నాడు, కానీ నేనే ఇంటికి తీసుకొచ్చాను అని అంటారు. ఏయ్ లక్ష్మి, మనమే ఉంటుంది పూరి గుడిసెలో, అలాంటిది ఈ బిడ్డని మనం పెంచగలమా, మనకు అవసరమా అని అంటారు పైడిరాజు. లేదయ్యా, అలా అనుకోవడానికి లేదు. మనకి ఎప్పటి నిండో ఎదురు చూస్తున్నాం, కానీ పిల్లలు పుడుతున్నారా? లేదు కదా. ఈ బిడ్డే మన బిడ్డగా కావాలని ఆ దేవుడే ఇలా చేశాడేమో, కాబట్టి తన్ని మనమే పెంచుకుందాం. నేను గంగమ్మ జాతర రోజు ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో దొరికింది కాబట్టి గంగా అని పేరు పెట్టుకుంటాను అని అప్పటి నుండి గంగా అనే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారనమాట గంగని. అండ్ ఆ ట్రంక్ పెట్టెలో ఉన్న ఆ అమ్మా నాన్న ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటోని తీసుకొని, ఈ ఫోటోలు ఎవరికి తెలియకూడదు, చూసిన గంగకు అనుమానం రాకూడదని పెన్ తీసుకొని ఫేస్ మీద బాగా ఎరేస్ చేసేసి, ఇంకా అది బాగా తనకి తెలియని ఒక సీక్రెట్ ప్లేస్లో ఆ ట్రంక్ పెట్టెని దాచిపెట్టేస్తారు లక్ష్మి, పైడిరాజు. ఈ నిజాలన్నీ రుద్రతో చెప్తారు. రుద్ర ఆలోచనలో పడతారు. బాబు, మీరే ఎలా అయినా ఆయన్ని కనిపెట్టాలి బాబు అని అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, అలా అని గంగ కూడా పెద్ద అయింది. గంగకు అసలు ఈ విషయాలేమీ గుర్తే లేవు, ఎలా కనిపెట్టాలి అతన్ని అని ఆలోచిస్తారు. అదే ఆలోచిస్తున్నాం. అతను చూడ్డానికి ఎలా ఉంటాడో మీకేమైనా గుర్తుందా అని అడుగుతారు. అంటే చాలా ఏళ్ళైపోయాయి కదా బాబు, అంతగా గుర్తులేదు అని అంటారు. సరే, మీరేమీ కంగారు పడకండి. ఆ ఫోటో ఉందన్నారు కదా, ఆ ఫోటో నాకు ఇవ్వండి, నేను దాన్ని ఏదైనా మళ్ళీ తిరిగి రీగెయిన్ చేయొచ్చేమో చూస్తాను అని ఇంక రుద్ర ఆ ఫోటో తెచ్చివ్వమని అడుగుతారు లక్ష్మి పైడిరాజుని. ఇది ఇలా ఉండగా గంగ జ్యూస్ చేసి విజయేంద్ర దగ్గరికి తీసుకువెళ్తుంది. పెద్దోరు, ఏంటి పెద్దోరు, ఇంకా మీరు ఆ విషయం గురించే బాధపడుతున్నారా? తాగండి పెద్దోరు అని అంటుంది. అది కాదు గంగ, నేను బాధపడేది రుద్ర గురించే అని అంటారు. రుద్ర సరికి ఏం కాదు పెద్దోరు, మీరెందుకని ఇంత కంగారు పడుతున్నారు? చూడండి, ఈ ఇంటికి ఇంత కళ ఉంది అన్నా, ఇంతకాలం అందరూ ఉమ్మడిగా కలిసి ఉన్నారు అన్నా అది మీ చలవ వల్లే కదా పెద్దోరు. అలాంటి మీరు ఇంకా ఇంకా బ్రతకాలనుకోవాలి, కానీ ఇలా దిగులుగా బాధగా ఫేస్ పెట్టుకొని లోపలంతా బాధ పెట్టుకుంటే మీరు సంతోషంగా ఉండగలరా? తర్వాత తరాన్ని చూడగలరా అని అంటారు. ఇంక వెంటనే నవ్వుతారు విజయేంద్ర. అది ఇలా ఉండాలి పెద్దోరంటే, మీరెప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటేనే మాకు ఇష్టం పెద్దోరు అని పాపం అలా నవ్విస్తూ ఉంటుంది గంగా. అదంతా దూరం నుండి గమనించి శకుంతల, ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు. అయ్యగారికి జ్యూస్ ఇవ్వడానికి వచ్చానమ్మగారు అని అంటారు. సరే, ఇచ్చింది చాలు, వెళ్ళు అని రేపు గంగా, నువ్వు వాగమ్మా అని అంటారు విజయేంద్ర. ఏంటండి మీకు నాకంటే ఆ గంగ ఎక్కువైపోయిందా అని అంటుంది శకుంతల. చూడు శకుంతల, నీ ప్రవర్తన ఏంటో, నీ స్వభావం ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. గంగ నన్ను సంతోషంగా ఉండమని చెప్తుంది, అదేమైనా పాపమా, తప్ప? ఎందుకు గంగని ఇంతలా అపార్థం చేసుకుంటున్నావు? అసలు గంగ నీకేం అన్యాయం చేసిందని? రుద్ర భార్యనా? రుద్రేం అన్యాయం చేశాడని భానుని చంపాడు అని అనుకుంటున్నావనా? చూడు, కళ్ళతో చూసేవన్నీ చెవులతో వినేవన్నీ నిజాలు అవ్వవు. గాలి కంటికి కనబడదు, కానీ గాలిని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే ఏదో ఒకరోజు నిజం తెలుసుకొని పశ్చాత్తాపపడే రోజు వస్తూనే ఉంటుంది అని విజయేంద్ర శకుంతలు చెప్తే శకుంతల అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంగా. ఇది ఇలా ఉండగా ప్రమీల సూపర్ మార్కెట్కి వస్తుంది. ఇంకా కార్తీక్ ప్రమీలతో, ప్రమీల గారు, ఇప్పుడు సార్కి ఎలా ఉందండి? నాకు మక్కం చెప్పారు, సార్ ఇప్పుడు బాగానే ఉన్నారా? నేనే ఇంటికి రావాలనుకున్నానండి అని అంటారు. పర్లేదు, మావయ్య గారు రెస్ట్ తీసుకుంటున్నారు అని అంటుంది. ఓ సరే, అవును, కొత్త స్టాక్ వచ్చింది అని చెప్పారు, సో స్టాక్ ఎక్కడ అని అడుగుతారు. నేను అంతా స్టాక్ పెట్టించేశానండి, ఇదిగోండి గోడౌన్లో స్టాక్ అంతా ఉంది, మనకు కావాల్సిన వస్తువులన్నీ వచ్చాయని ఇంకలా ప్రమీల అండ్ కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, అయితే మీరు నాకు పనిని చాలా తగ్గించారన్నమాట అని అంటుంది ప్రమీల.
మరి నన్ను పెట్టుకుంది అందుకే కదండి, మీకు హెల్ప్గా ఉండాలనే కదా అని ఇంకా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రుద్ర గంగ వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఆ ఫోటోని తీసుకుంటారు. తీసుకొని ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలి, మనకి తెలిసిన మంచి ఎడిటర్ ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళి కలవాలి అని ఒక ఫోటో స్టూడియోకి వెళ్తారు. వెళ్ళి ఈ ఫోటోని వీరిలా ఎక్కువగా గట్టిగా ఎరేస్ చేసేసారు, దీన్ని మనం తిరిగి రీగైన్ చేయొచ్చా, దీన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయొచ్చా అని అడుగుతారు. రుద్ర పాసిబులే సార్, కాకపోతే ఫేస్ క్లారిటీగా వస్తుందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంటుంది, మీరేమి కంగారు పడకండి, ఒక 2 డేస్లో నేను ఫేస్ మొత్తం క్లారిటీ చేసి మీకు కాల్ చేస్తాను అని అంటారు. సరే అని ఇంకా అలా రుద్ర అయితే బయలుదేరుతాడనమాట ఇంటికి. అలా కారులో బయలుదేరుతూ ఉంటే కరెక్ట్గా ఒక పెద్దావిడ రుద్ర కార్ ముందు పడుతుంది. ఒక్కసారిగా రుద్ర కార్ బ్రేక్ వేస్తాడు. "ఆ, ఏమండి ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంది అని అడుగుతారు. రుద్ర పర్లేదు బాబు, నాకేం కాలేదు అని చేతికి చూసేసరికి చేతికి రక్తం వస్తూ ఉంటుంది. అయ్యో ఐఎమ్ సారీ అండి, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దామని ఇంకా అలా రుద్ర ఆ పెద్దావిడనైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది. బాబు తప్పు నాదే బాబు, మీరు వస్తున్నా నేనే హడావిడిగా వచ్చేసాను బాబు అని అంటారు. "ఆ, ఎందుకండి, ఎందుకంత హడావిడిగా వెళ్తున్నారు అని అడుగుతారు. ఏం లేదు బాబు, నేను ఒక అనాథ శరణాలయంలో వార్డెన్గా పనిచేస్తున్నాను, పిల్లలకు కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నాను, మళ్ళీ వాళ్ళు వెళితే వాళ్ళకి ఆకలిగా ఉంటుందని ఇలా చేశాను అని అంటారు. ఓ అవునా, ఇంతకీ మీ పేరేంటి, ఎక్కడుంటారు మీరు అని అడుగుతారు. నా పేరు విజయలక్ష్మి బాబు, నేను చాలా మానసికంగా కృంగిపోయి ఉన్నాను, అందుకే పిల్లల్ని చూస్తే అయినా నాకు సంతోషంగా ఉండొచ్చు అని అనాథ శరణాలయంలో వార్డెన్గా జాయిన్ అయ్యాను అని అంటారు. మీరు రెస్ట్ తీసుకోవాలి కదా, మీదే అనాథ శరణాలయం చెప్పండి, పిల్లల్ని మేము చూసుకుంటాం, మీరు మా ఇంటికి రండి అని అంటారు. వద్దు బాబు అని అంటారు. పర్లేదు రండి, ఎందుకో మిమ్మల్ని చూస్తే బాగా తెలిసిన వాళ్ళ అనిపిస్తున్నారు, మీరు కొన్ని రోజులు మా ఇంట్లో రెస్ట్ తీసుకుంటే హ్యాపీగా ఉంటారు, మీకు కూడా ఎవరు లేరంటున్నారు కాబట్టి అందరినీ చూసినట్టుంటుంది, రండి అని రుద్ర ఆవిడ్ని ఇంటికి తీసుకువెళ్తారు. ఆవిడ ఎవరో కాదు, విజయేంద్ర వాళ్ళ సొంత చెల్లెలు గంగా వాళ్ళ కన్న తల్లి అనమాట, గంగ కన్న తల్లి. ఇంకలా విజయలక్ష్మిని ఇంటికి తీసుకువస్తారు రుద్ర. ఇంకలా ఆవిడ ఇంట్లో అడుగు పెట్టగానే విజయేంద్రకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెంటనే అలా ఇంకా హాల్లోకి వస్తారు విజయేంద్ర. విజయలక్ష్మి అడుగు పెడుతుంది. ఒక్కసారిగా విజయలక్ష్మిని చూసి షాక్ అయిపోతారు విజయేంద్ర. విజయ అని చూస్తూ ఉంటే అన్నయ్య, అన్నయ్య నువ్వా అని ఇంక వెంటనే వెళ్ళి హక్ చేసుకుంటుంది విజయేంద్ర వాళ్ళ చెల్లెలు విజయలక్ష్మి. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు రుద్ర. ఇంక శకుంతల కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి, ఈ ఇంటికి ఎందుకు వచ్చావు, మీ అన్నయ్యని అవమానించింది సరిపోదా అని అంటారు. శకుంతల, నా చెల్లెల్ని అనే అధికారం నీకు లేదు. ఏంటి, ఏమైంది విజయ, ఎందుకు ఇలా ఉన్నావమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు విజయేంద్ర. ఇంకప్పుడే పాపం విజయేంద్ర తమ్ముడు రాఘవ కూడా వచ్చి విజయ అని చూస్తూ ఉంటాడు. అన్నయ్య, మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదన్నయ్య, నా ఊపిరి ఆగేంత వరకు మీ కంటికి కనిపించకూడదని అనుకున్నాను, కానీ దైవం ఇదిగో ఈ బాబు రూపంలో మనల్ని కలిపింది అని రుద్రని చూస్తూ అంటారు. ఇంతకీ నువ్వు రుద్రకి ఎలా కనబడ్డావు, అసలు ఏం జరిగిందని అడుగుతారు. పెదనాన్న, తను అత్తయ్య అని నాకు తెలీదు, హాస్టల్లో అనాథ శరణాలయంలో వార్డెన్గా పనిచేస్తున్నారంట, హడావిడిగా వెళ్తుంటే ఆవిడకి యాక్సిడెంట్ అయితే నేనే కాపాడాను అని చెప్తారు. ఇంక వెంటనే ఆలోచనలో పడతారు విజయేంద్ర. అయినా నువ్వు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు కదమ్మా, అలాంటప్పుడు నువ్వెందుకు అలా ఒక అనాథ శరణాలయం వార్డెన్గా పనిచేస్తున్నావు అని అంటారు. అన్నయ్య, నువ్వు చెప్పినట్టు నేను మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుండేదేమో, కానీ నిన్ను ఎదిరించి నీ మాటను ధిక్కరించి నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను, కానీ వాడు మంచివాడు కాదన్నయ్య, ఎక్కువగా చెడు వ్యసనాలు ఉన్నవాడు, ఎప్పుడు నన్ను టార్చర్ పెడుతూ ఉండేవాడు, నేను ప్రెగ్నెంట్ అయ్యాక కూడా నాకు మగబిడ్డే కావాలి కావాలి అని చాలా సతాయించాడు, నన్ను చాలా బాధ పెట్టాడు, టార్చర్ చేశాడు, అందుకే నాకు ఆడపిల్ల పుట్టిందన్నయ్య, కనీసం కనికరం
గౌరవం కూడా లేకుండా నాకు మత్తు మందిచ్చి నా నా బిడ్డని ఎక్కడో వదిలేశాడన్నయ్య. ఎక్కడ వదిలాడని చెప్తే కూడా తను చెప్పలేదు. అందుకే నేను నా భర్తని వదిలించుకొని నా బిడ్డ కోసం ఎప్పటిండో వెతుకుతున్నాను. అన్ని అనాథ శరణాలయాల్లో వెతికాను. వార్డెన్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను. నా బిడ్డ ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు రుద్ర. అటువైపు లక్ష్మి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ని అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ని సింక్ చేసుకొని చూస్తాడనమాట రుద్ర. అంటే గంగ వాళ్ళ అమ్మ నాన్న ఒకవేళ నా మేనత్తేనా అని ఆలోచనలో పడతాడు రుద్ర. ఇంకా అలా గంగ ఎందుకో ఇవిని చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాగా తెలిసిన మనిషిలా కూడా అనిపిస్తుంది. ఈవిడ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది గంగ. గంగను చూడగానే విజయ అంటే విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ చెల్లెలికి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా, అమ్మ నీ పేరేంటి అని అంటారు. నా పేరు గంగ అని అంటుంది గంగ. ఎందుకో నిన్ను చూస్తే బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తున్నావని పాపం ఎంతో హ్యాపీగా గంగని దగ్గరికి తీసుకుంటారు విజయ. ఇంకా అలా ఫోటో ఎప్పుడు వస్తుందా, గంగ వాళ్ళ అమ్మ నాన్న ఎవరా అని తెలుసుకోవాలని డిసైడ్ అవుతారు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.